मृत्युमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం నమో గణపతయే. దేవీ శరన్నవరాత్ర మహోత్సవాల్లో వినవలసినటువంటి, అందరూ వినేటటువంటి, పారాయణ చేసుకునేటటువంటి దుర్గా సప్తశతి ఆ యొక్క ప్రవచనాన్ని మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము. మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి ఈ చండీ సప్తశతి, దుర్గా సప్తశతి, దేవీ మాహాత్మ్యం అని పలు పేర్లతో పిలువబడేటటువంటి ఈ యొక్క అమ్మవారి కథలు, దేవీ మాహాత్మ్యం చాలా గొప్పది. ఏ కష్టాలు వచ్చినప్పటికీ కూడా ఈ యొక్క మహాత్మ్యాన్ని విన్నా, పారాయణ చేసినా, హోమం చేసుకున్నా కూడా ఆ కష్టాలు తీరిపోతాయి అని అమ్మవారే స్వయంగా 12వ అధ్యాయంలో చెబుతుంది. ఆ 12వ అధ్యాయం పూర్తి సారాంశాన్ని, పూర్తి ఫలశ్రుతిని మనం గత వీడియోలో చెప్పుకున్నాం. చండీ హోమం వల్ల, చండీ పారాయణ వల్ల, అలాగే చండీ కథ వినడం వల్ల కలిగేటటువంటి పుణ్యం ఏమిటి అని. ఎవరైనా వినకపోతే తప్పక ఆ యొక్క ఫలశ్రుతిని వినండి. ఆ ఫలశ్రుతి విన్న తరువాత అమ్మవారి యొక్క కథలు విన్నా, అమ్మవారి యొక్క కథలు పారాయణ చేసినా కూడా మనకు సంపూర్ణమైన ఫలితం వస్తుంది. ఇక కథలోకి వెళ్ళిపోతే, మార్కండేయ మహర్షి గురించి మనందరికీ తెలుసు. ఆయన చిరంజీవుల్లో ఒకడు, గొప్ప చిరంజీవి. సప్తకల్పాంత జీవన అని ఆయన స్థుతిలో ఉంటుంది. 7 కల్పాల వరకు జీవిస్తాడు ఆయన. ఆ మార్కండేయ మహర్షి చెప్పినటువంటిదే ఈ యొక్క మార్కండేయ పురాణం. మార్కండేయ పురాణంలో 78వ అధ్యాయంతో మొదలుపెట్టి 90వ అధ్యాయం వరకు మొత్తం 13 అధ్యాయాల పాటు దేవీ మాహాత్మ్యమే ఉంటుంది. అమ్మవారి యొక్క కథలు, అమ్మవారి యొక్క శక్తి ఎటువంటిది, అమ్మవారి యొక్క వృత్తాంతం, అమ్మవారు రాక్షసులను సంహరించినటువంటి వృత్తాంతము, దేవతలను అలాగే పలువురిని అనుగ్రహించినటువంటి కథలన్నీ కూడా దాంట్లో ఉంటాయి. మొత్తం ఈ యొక్క దుర్గా సప్తశతి 13 అధ్యాయాలు. సప్తశతి అన్నారు అనంటే 700 శ్లోకాల్లోనూ ఉంటుంది. ఈ మొత్తం 13 అధ్యాయాలు 3 భాగాలు, 3 చరిత్రలు అని అంటారు. 3 చరిత్రలు, ప్రథమ చరిత్ర, మధ్యమ చరిత్ర, ఉత్తమ చరిత్ర అని 3 చరిత్రలు ఉంటాయి. ప్రథమ చరిత్రలో మనం చూసుకున్నట్లయితే మధుకైటభ సంహారం ఉంటుంది. మధ్యమ చరిత్రలో చూసినట్టయితే మహిషాసుర వధ ఉంటుంది. 3వ చరిత్ర, ఉత్తమ చరిత్రలో చూసినట్లయితే కనుక శుంభ నిశుంభుల సంహారం ఉంటుంది. మొత్తం దుర్గా సప్తశతిలో ఉన్నటువంటి కథలు ఏమిటయ్యా అని మనం ఒక్కసారి సారాంశంగా చూసుకున్నట్లయితే 3 కథలు. మొట్టమొదటిది మధుకైటభ వధ, రెండవది మహిషాసుర వధ, మూడవది శుంభ నిశుంభుల వధ. అందులో అంతర్లీనంగా ఉండేటటువంటివే ఇతర కథలు. చండముండల వధ కావచ్చు, లేకపోతే ధూమ్రలోచనుడు వధ కావచ్చు, లేకపోతే మధ్యలో శక్రాది స్తుతి అంటే ఇంద్రాది దేవతలందరూ అమ్మవారిని స్తుతించడం కానీ, నారాయణీ స్తుతి కానీ, ఆ తర్వాత ఫలశ్రుతి, అలాగే ఉపసంహారం. మొదట్లో ఉపోద్ఘాతం ఉంటుంది కాబట్టి చివరిలో ఉపసంహారం కూడా ఉంటుంది. ఈ విధంగా మొత్తం 13 అధ్యాయాల్లోనూ కూడా 3 కథలు మనకు కనిపిస్తాయి. అందుకే అమ్మవారు కూడా ఫలశ్రుతిలో అంటుంది, మధుకైటభ నాశంచ మహిషాసుర ఘాతనం కీర్తయిష్యంతి ఏ తద్వద్వధం శుంభ నిశుంభయో. ఎవరైతే మధుకైటభ వధను, అలాగే మహిషాసుర వధను, శుంభ నిశుంభుల వధను వింటారో వాళ్లకు అన్ని బాధలు కూడా తొలగిపోతాయి అని అమ్మవారు చెప్పడం జరిగింది. అందులో భాగమైనటువంటి మొట్టమొదటి చరిత్ర, ప్రథమ చరిత్ర అయినటువంటి మధుకైటభుల వధను మనం ఇప్పుడు చెప్పుకోబోతూ ఉన్నాము. ధ్యానం ఖడ్గం చక్రగదేషు చాప పరిఘాంచోలం భుషుండీం శిరః శంఖం సందధతీం కరైస్త్రనయనాం సర్వాంగభూషావృతాం నీలాశ్మద్యుతిమాస్య పాదదశకాం సేవే మహాకాళికాం యామస్తౌత్స్వపితే హరౌ కమలజో హంతుం మధుం కైటభం. ఈ యొక్క ప్రథమ చరిత్రకు దేవత మహాకాళి అని చెప్పబడింది. కావున మహాకాళి అమ్మవారిని ఒక్కసారి మనసారా స్మరించుకుని కథలోకి వెళదాం. మార్కండేయ మహర్షి క్రౌష్టికి అనేటటువంటి తన శిష్యుడికి ఈ కథను చెబుతూ ఉన్నాడు. మార్కండేయ ఉవాచ సావర్ణి సూర్యతనయో యో మనుః కథ్యతేష్టమః నిశామయ తదుత్పత్తిం విస్తరాద్గదతో మమ. సూర్యపుత్రుడైనటువంటి సావర్ణి అనే ఆయన ఒక మన్వంతరానికి అధిపతి అయ్యాడు. అమ్మవారి యొక్క అనుగ్రహం చేత ఆయన్నే సూర్య సావర్ణి అని అంటారు. ఆయన మన్వంతరాధిపతిగా ఉండగా ఆ యొక్క మన్వంతరంలో సురథుడు అనే ఒక మహారాజు అఖిల భూమండలాన్ని కూడా పరిపాలిస్తూ ఉన్నాడు.
ఆయన చైత్ర వంశానికి చెందినవాడు. స్వారోచిషేంతరే పూర్వం చైత్ర వంశ సముద్భవ సురథో నామ రాజాభూత్ సమస్తే క్షితిమండలే. సురథుడు అనేటటువంటి రాజు అఖిల భూమండలాన్ని కూడా పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన తస్య పాలయత సమ్యక్ ప్రజాపుత్రాని వౌరసాన్. ఆయన ప్రజలను కన్న బిడ్డల వలె పరిపాలించేవాడు, చాలా గొప్పగా పరిపాలిస్తూ ఉండేవాడు. కోలా విధ్వంసినులు అని పేరు కలిగినటువంటి కొంతమంది రాజులు ఈయనకు శత్రువులుగా ఉండేవారు. ఎందుకు అనంటే కోలలు అని భయంకరమైనటువంటి ఒక జాతి వారు ప్రజలను పట్టి పీడిస్తూ ఉంటే వాళ్ళందరినీ కూడా సంహరించి జనులను ఉద్ధరించినటువంటి వాళ్ళ పేర్లు కోలా విధ్వంసినులు. వాళ్ళు ఈ యొక్క సురథుడు అనే రాజుకు శత్రువులుగా ఉండేవారు. తస్యతైరభవద్యుద్ధమతి ప్రబలదండినః న్యూనైరపి శతైర్యుద్ధే కోలా విధ్వంసిభిర్జితః. ఈ సురథుడు యొక్క శత్రువులైనటువంటి ఆ కోలా విధ్వంసినులతో ఒక యుద్ధం జరిగింది. ఒక బ్రహ్మాండమైన యుద్ధం జరిగినటువంటి సందర్భంలో కోలా విధ్వంసినులే విజయం సాధించారు. ఈ సురథ మహారాజు ఓడిపోయాడు. ఓడిపోయినప్పటికీ కూడా మళ్ళీ వచ్చాడు. కానీ తీవ్రమైనటువంటి మనోవేదనకు గురవుతూనే వచ్చి రాజ్యాన్ని పరిపాలించుకుంటూ ఉన్నాడు. ఆ సందర్భంలో సురథుడు యొక్క బలహీనత తెలిసినటువంటి ఆయన మంత్రులు, అలాగే అక్కడ ఉన్నటువంటి రాజపరివారం వాళ్ళంతా కూడా సురథుడికి చెప్పకుండా సురథుడిని మోసం చేసి మొత్తం కోశాగారాన్నంతా కూడా దొంగిలించారు. దొంగిలించడము అంటే కనుక ఇది అధికారిక దొంగతనం. ఆ విధంగా మొత్తం ధనధాన్యాలను సంపదను అంతటినీ కూడా హరించి వేశారు ఈ యొక్క మంత్రులు మొదలైనటువంటి రాజపరివారం అంతా కూడా. ఇంకా రాజ్యంలో ఏమీ లేదు. ఏమి చేయాలో పాలుపోక ఈ సురథ మహారాజు అందరినీ కూడా విడిచిపెట్టి అడవికి వేటకు వెళుతున్నాను అని చెప్పి ఏకాకీ హయమారుహ్య జగామ గహనం వనం. ఒకే ఒక్కడు గుర్రాన్ని ఎక్కి అడవిలోకి వెళ్ళిపోయాడు. అడవిలో అటూ ఇటూ తిరుగుతూ ఉండగా అక్కడ ఆయనకి ఒక మహర్షి ఆశ్రమం కనిపించింది. ఆ మహర్షి పేరు సుమేధుడు, మేధుడు అని కూడా అంటారు. ఆ సుమేధుడి యొక్క ఆశ్రమాన్ని చూశాడు ఈ సురథ మహారాజు. ఆ ఆశ్రమం చాలా గొప్పగా ఉంది. సాధు పుంగవులు ఉన్నందుకు ఆ ఆశ్రమంలో కానీ ఆశ్రమం చుట్టుపక్కల కానీ తిరుగుతూ ఉన్నటువంటి సకల ప్రాణులు కూడా వాటి యొక్క జన్మ వైరాన్ని పక్కన పెట్టి కలిసిమెలిసి తిరుగుతూ ఉన్నాయి. పులి మేకతో ఆడుకుంటూ ఉన్నది, అలాగే కుక్క పిల్లి ఆడుకుంటూ ఉన్నాయి, అలాగే పిల్లి ఎలుక కూడా కలిసి తిరుగుతూ ఉన్నాయి. ఈ విధంగా జన్మ వైరాన్ని పక్కన పెట్టి అందరూ కూడా సాధు స్వభావంతోనే అక్కడ తిరుగాడుతూ ఉన్నారు. అలాంటి సుమేధ మహర్షి ఆశ్రమానికి వెళ్ళాడు ఈ సురథుడు. సురథుడు వచ్చాడు అని శిష్యుల ద్వారా తెలుసుకున్నటువంటి సుమేధ మహర్షి బయటకు వచ్చి స్వాగత సత్కారాలు చేసి మహారాజును లోపలికి తీసుకుని వెళ్ళాడు. మహారాజు యొక్క దయనీయ స్థితిని గమనించినటువంటి సుమేధుడు మహారాజును తన ఆశ్రమంలోనే ఉండమని కోరాడు. మహర్షి మాటను కాదనలేక అదే ఆశ్రమంలో ఉండిపోయాడు సురథుడు. రోజులు గడుస్తూ ఉన్నాయి. అప్పుడప్పుడు అలా అరణ్యంలోకి వచ్చి అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు మహారాజు. అలాంటి సందర్భంలోనే మహారాజుకు ఒక వైశ్యుడు కనిపించాడు. ఆ వైశ్యుడు కూడా కాస్త విషణ్ణ వదనంతో ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. అతని వద్దకు వెళ్ళి మహారాజు అడిగాడు, నీవు ఎవరవు? నువ్వెందుకు బాధపడుతూ ఉన్నావు? అరణ్యంలో ఎందుకు ఒక్కడివి తిరుగుతూ ఉన్నావు అని అడుగగా అప్పుడు ఆ యొక్క వైశ్యుడు చెబుతూ ఉన్నాడు. వైశ్య ఉవాచ సమాధిర్నామ వైశ్యోహముత్పన్నో ధనినాంకులే పుత్రదారైర్నిరస్తశ్చ ధనలోభాద సాధుభిః. అయ్యా, నా పేరు సమాధి. నేను వైశ్య కులంలో జన్మించాను. మహాసంపన్నుణ్ణి, మహాసంపదలు ఉన్నటువంటి వంశంలో జన్మించినటువంటి వాణ్ణి. నేను అనేక వ్యాపారాలు చేస్తూ ఈ యొక్క సంపదను మరింత పెంచుకుంటూ వచ్చాను. కానీ నా యొక్క భార్యాపుత్రులు కలిసి దురాశాపరులై అధర్మ పరివర్తనులై నన్ను మోసగించి మొత్తం సంపదనంతటినీ కూడా దోచుకుని నన్ను ఇంటి నుండి గింటి వేశారు. పుత్రదారైర్నిరస్తశ్చ ధనలోభాద సాధుభిః విహీనశ్చ ధనైర్దారైః పుత్రైరాదాయ మే ధనం. నా యొక్క భార్య కూడా నా పుత్రులపైనే మోహం కలిగి ఉన్నది. అందువల్ల ఆమె కూడా నాతో రాకుండా వాళ్లతోనే ఉండిపోయింది. ఆమె యొక్క మద్దతు కూడా వాళ్ళకే ఉన్నది. అందువల్ల నేను అంతటినీ కూడా విడిచిపెట్టి, అంటే వాళ్ళు గింటి వేసినటువంటి సందర్భంలో నేను మొత్తం గ్రామాన్ని, ఇంటిని అంతటినీ కూడా విడిచిపెట్టి ఈ విధంగా నేను దుఃఖంతో కూడిన వాడినై ఈ యొక్క అరణ్యానికి వచ్చేశాను అని తన యొక్క చరిత్రను
చెప్పాడు. వనమభ్యాగతో దుఃఖీ నిరస్తశ్చాప్త బంధుభి. బంధువులు వేరు, ఆప్త బంధువులు వేరు. ఆప్త బంధువులు అనంటే కనుక భార్య బిడ్డలు. వాళ్ళ చేత గెంటి వేయబడిన వాడినై నేను ఇక్కడికి వచ్చేసాను. సోహన్న వేద్మి పుత్రాణం కుశలాత్మిక. నేను ఇక్కడికి వచ్చేసినప్పటికీ కూడా నా భార్య ఎలా ఉన్నదో, నా బిడ్డలు ఎలా ఉన్నారో, నేను కష్టపడి సంపాదించినటువంటి సంపదను వీళ్ళు జాగ్రత్తగానే కాపాడుకుంటున్నారో లేదో, వీళ్ళు ధర్మ మార్గంలో ఉన్నారో లేకపోతే సంపద ఎక్కువైపోవడం వల్ల, దురాశాపరులు కావడం వల్ల మరింత అధర్మ మార్గంలోకి వెళ్ళిపోతున్నారో అని పరిపరి విధాల నా భార్యా బిడ్డలపైనే నా యొక్క మనస్సు లగ్నమవుతూ ఉన్నది, వాళ్లను చూడాలని ఉన్నది అని రకరకాలుగా చెప్పుకున్నాడు ఆ యొక్క సమాధి అనే వైశ్యుడు. అప్పుడు ఈ రాజుగారన్నాడు, నిన్ను మోసం చేసి నిన్ను ఇంటి నుండి గింటి వేసినటువంటి నీ భార్యా బిడ్డల పైన నీకు మళ్ళీ మోహం కలగడం ఏమిటి, వాళ్లపైనే నీకు మళ్ళీ మనస్సు వెళ్ళడం ఏమిటి, వాళ్ళ గురించి నువ్వు ఆలోచించడం ఏమిటి, నిన్ను గింటి వేసినటువంటి వాళ్ళ పట్ల నువ్వు కోపంతో ఉండాలి కదా అని అనగా, వాళ్ళు చేసినటువంటి పని పట్ల నాకు ఏమాత్రమూ కోపము లేదు, ఎందుకో నాకు మళ్ళీ వాళ్ళను చూడాలని ఉంది, వాళ్ళ పట్ల నాకు జాలి దయా కరుణ మాత్రమే కలిగి ఉన్నాను తప్ప మోహాన్ని కలిగి ఉన్నాను, మమకారాన్ని కలిగి ఉన్నాను తప్ప వాళ్ళ పట్ల నాకు ఏమాత్రమూ కోపం లేదు అని చెప్పాడు వైశ్యుడు. అప్పుడు ఈ మహారాజు గారికి కూడా జ్ఞాపకం వచ్చింది, తన యొక్క రాజ్యం ఎలా ఉన్నది, తన యొక్క కోశాగారాన్ని కూడా పూర్తిగా కబళించి తాను ఈ విధంగా రాజ్యాన్ని విడిచిపెట్టి అడవికి రావడానికి కారణమైనటువంటి మంత్రులు, రాజ్యము ఇవన్నీ ఎలా ఉన్నాయో, నా పట్టపుటేనుగు ఎలా ఉన్నదో, ఇంతకాలము నన్ను సేవించినటువంటి మంత్రులు మొదలైనటువంటి రాజపరివారం అంతా కూడా శత్రు రాజుల్ని సేవిస్తూ ఉన్నారా, ఈ విధంగా రకరకాలుగా ఈ రాజు కూడా ఆలోచించుకున్నటువంటి సందర్భాన్ని గుర్తు చేసుకుని ఈ రాజు వైశ్యుడు వీళ్ళిద్దరికీ కూడా అర్థం కాలేదు. మేము స్వజనుల చేత అంత పీడింపబడినప్పటికీ కూడా, మోసగించబడి రాజ్యభ్రష్టులు అలాగే గృహభ్రష్టులు అయినప్పటికీ కూడా వాళ్ళపైన మాకెందుకు కోపం రావటం లేదు, పైగా మమకారము మాత్రమే ఎందుకు కనిపిస్తూ ఉన్నది అని ఈ యొక్క రాజుకు మరియు వైశ్యుడికి ఇద్దరికీ కూడా సందేహం వచ్చింది. ఇద్దరూ కూడా వెళ్ళి ఆ యొక్క మహర్షికి నమస్కారం చేసి తమ యొక్క సందేహాన్ని అడిగారు. ఎందువల్ల ఇలా జరుగుతూ ఉన్నది, మాకింకా ఎందుకు మా యొక్క స్వజనుల పట్ల మోహం పోలేదు, మమకారమే ఉన్నది అని అడుగగా, అప్పుడు ఆ మహర్షి చెబుతూ ఉన్నాడు, ఓ రాజా, ఓ వైశ్య, మీ ఇద్దరినీ కూడా ఈ విధంగా మోహ పరవశుల్ని చేసినటువంటి ఆ శక్తి పేరు మహామాయ. ఆ యొక్క మహామాయ అమ్మవారి యొక్క ఒక అంశ, అమ్మవారి యొక్క స్వరూపమే, అమ్మవారి యొక్క ఆదేశం చేత నడుచుకునేదే. ఆ యొక్క మహామాయ మిమ్మల్ని ఆవరించడం వల్లనే మీకు అలా అనిపిస్తూ ఉన్నది. ఎదురుగుండా చూడండి, చెట్టు పైన తల్లి తన బిడ్డకు ఆహారాన్ని తినిపిస్తూ ఉన్నది. ఒక పక్షి తన బిడ్డకు ఆహారాన్ని తినిపిస్తూ ఉన్నది. ఆ తల్లి పక్షికి ఆకలిగా ఉన్నప్పటికీ కూడా తాను కడుపు మార్చుకుని తన బిడ్డకు ఆహారాన్ని అందిస్తూ ఉన్నది. చూడండి, ఈ యొక్క దృశ్యం మనకు చూడడానికి ఎంతో సుందరంగా ఉన్నప్పటికీ కూడా తాను కడుపు మార్చుకుని మరీ తన బిడ్డకు ఆ పక్షి ఎందుకు ఆహారాన్ని ఇస్తూ ఉన్నది, దీనినే మోహము అని అంటారు. మన బిడ్డలు పెరిగి పెద్దవారే మనకు కీర్తి తీసుకుని వస్తారనో, మన వంశాన్ని ఉద్ధరిస్తారనో, లేకపోతే మనకు ఉత్తమ గతుల్ని కలుగజేస్తారనో, ఈ విధంగా పలు విధాలుగా మనకు మన బిడ్డలపైన మమకారము, వ్యామోహము, మోహము ఉంటాయి. ఇదే విధమైనటువంటి వ్యామోహం మన యొక్క స్వజనుల పట్ల కూడా ఉంటుంది. దీనికే మహామాయ అని పేరు అని చెప్పారు. అప్పుడు ఆ మహామాయ ఎలాంటిది, ఎక్కడ ఉంటుంది, ఎప్పుడు ఉద్భవిస్తుంది, ఆ మహామాయ యొక్క అనుగ్రహం ఎలాంటిది, ఆ మహామాయ యొక్క విశేషాలన్నీ కూడా దయచేసి చెప్పు అని అడుగగా, అప్పుడు చెబుతూ ఉన్నాడు ఆ సుమేధ మహర్షి. ఒకానొక సందర్భంలో ప్రళయం సంభవించింది. సాధారణంగా ప్రళయములు రెండు రకాలు, మహాప్రళయము, ప్రళయము అని. మహాప్రళయం కల్పాంతంలో వస్తుంది. కల్పం పూర్తయినప్పుడు వచ్చినటువంటి ఆ మహాప్రళయంలో సర్వము కూడా నశించిపోయి ఆ యొక్క పరబ్రహ్మలో లీనమైపోతుంది. మళ్ళీ పూర్తిగా కూడా సృష్టి ప్రారంభమవుతుంది. కానీ మామూలు ప్రళయం ఉంటుంది, ఇది మహాయుగాంతంలో వస్తూ ఉంటుంది. ఈ మామూలు ప్రళయం వచ్చినప్పుడు మాత్రము ఈ జగత్తు అంతా కూడా నీటిమయమైపోతుంది. అలాంటి ఒక సాధారణ ప్రళయం వచ్చినటువంటి సందర్భంలో ఈ జగత్తంతా కూడా నీటితో నిండిపోయి ఉన్నది. అప్పుడు మహావిష్ణువు శేషపాన్పు పైన పవళించి ఉన్నాడు. మహావిష్ణువు యొక్క నాభి కమలంలో బ్రహ్మదేవుడు ఆసీనుడై ఉన్నాడు. మహావిష్ణువుని యోగమాయ ఆవరించి ఉండడం చేత ఆయన యోగ నిద్రలో ఉన్నాడు. ఆ సందర్భంలోనే మహావిష్ణువు యొక్క
చెవుల నుండి 2 రాక్షసులు జన్మించారు. చెవుల నుండి అనంటే కనుక చెవులలో ఉండేటటువంటి మలిన పదార్థం గుబిలి అని మనం అంటాం. ఆ యొక్క మలిన పదార్థం నుండి జన్మించిన వారే మధుకైటభులు అనేటటువంటి 2 రాక్షసులు. వాళ్ళు జన్మించిన తర్వాత వాళ్ళు చుట్టూ చూశారు. చూస్తే మొత్తం నీరు తప్ప వేరే ఏమీ లేదు. వాళ్ళకేమీ అర్థం కాలేదు. మేము ఎలా పుట్టాము, మేము ఏం చెయ్యాలి, మేము ఎక్కడికి వెళ్ళాలి, మొత్తం అంతా కూడా నీరే ఉన్నదేమిటి అని పరిపరి విధాలా వాళ్ళు ప్రశ్నించుకోసాగారు. అలా వాళ్ళు మొత్తం నీటిలో తిరుగుతూ ఉన్నారు. అలా తిరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో ఈ విధంగా వాళ్ళలో వాళ్ళు అంతర్మథనం చెందుతూ ఉన్నటువంటి సందర్భంలో వాళ్లకు వాగ్బీజం వినిపించింది. వాళ్ళు విన్నటువంటి ఆ వాగ్బీజాన్నే వాళ్ళు జపిస్తూ 1000 సంవత్సరాల పాటు తపస్సు చేశారు. ఏమీ ఆహారం తీసుకోలేదు. నిరాహారులుగా ఉండి 1000 సంవత్సరాల పాటు తపస్సు చేయగా అమ్మవారు ప్రత్యక్షమై మీకు ఏమి వరం కావాలో కోరుకోండి అని అడిగింది. అప్పుడు మధుకైటభులు అనే 2 రాక్షసులు కూడా మాకు స్వచ్ఛంద మరణం కావాలి అని కోరారు. అమ్మవారు తథాస్తు అన్నది అంతర్ధానమైపోయింది. వాళ్ళు మళ్ళీ ఆ నీటిలోనే తిరుగుతూ ఉన్నారు. వాళ్లకు కొంతకాలానికి పద్మాసనంలో ఉన్నటువంటి బ్రహ్మదేవుడు కనిపించాడు. బ్రహ్మదేవుణ్ణి వాళ్ళు నువ్వు మాతో యుద్ధానికి రా అని పిలిచారు. బ్రహ్మదేవుడు ఉలకలేదు, పలకలేదు. తన వేదపారాయణలో తాను ఉన్నాడు. రెండోసారి వీళ్ళు నువ్వు మాతో యుద్ధం చేస్తావా లేకపోతే మా చేతిలో చేస్తావా అన్నారు. అప్పుడు కూడా బ్రహ్మదేవుడేమీ మాట్లాడలేదు. తన 4 ముఖాలతోనూ కూడా వేదాన్ని చదువుతూనే ఉన్నాడు. ఇక మూడోసారిగా ఈ మధుకైటభ రాక్షసులు ఏం చేశారంటే బ్రహ్మదేవుడి పైకి దాడి చేయడానికి వెళ్ళారు, యుద్ధం చేయడానికి వెళ్ళారు. బ్రహ్మదేవుడు రాకపోయినప్పటికీ కూడా వీళ్లే దాడి చేయబోతూ ఉంటే బ్రహ్మదేవుడు కంగారు పడి పద్మాసనాన్ని విడిచిపెట్టి తామర తూడును పట్టుకుని కిందకు దిగాడు. క్రిందకు దిగగానే మహావిష్ణువు యొక్క శరీరం మీద ఉన్నాడు. మహావిష్ణువుని నిద్ర లేపాడు. మహావిష్ణువు చూస్తే యోగ నిద్రలో ఉన్నాడు. మహావిష్ణువు లేస్తే మాత్రం మధుకైటభుల్ని సంహరించి తనను రక్షిస్తాడు. కానీ మహావిష్ణువు నిద్రలో ఉన్నాడు. అందువల్ల మహావిష్ణువుని నిద్ర లేపే ప్రయత్నం చేశాడు. ఎంత ప్రయత్నం చేసినప్పటికీ కూడా మహావిష్ణువు నిద్ర లేవనే లేదు. బ్రహ్మదేవుడు ఎంత అరిచినప్పటికీ కూడా ప్రయోజనం లేకుండా పోయింది. బ్రహ్మదేవుడి ప్రయత్నం అంతా కూడా అరణ్యరోధనే అయిపోయింది. అప్పుడు చివరికి బ్రహ్మదేవుడికి వేద జ్ఞానం ఉన్నది కాబట్టి మహావిష్ణువుని ఆవరించి ఉన్నటువంటి యోగమాయను స్తుతి చేసినట్లయితే అప్పుడు మహావిష్ణువు యోగ నిద్ర నుండి బయటకు వస్తాడు. వచ్చి మధుకైటభులనిద్దరినీ కూడా సంహరించి తనను రక్షిస్తాడు అని భావించాడు బ్రహ్మదేవుడు. అప్పుడు బ్రహ్మదేవుడు చేసినటువంటి స్తుతే మొత్తం చండీ సప్తశతిలో మొట్టమొదటి అధ్యాయంలో వచ్చేటటువంటి రాత్రి సూక్తము. దీనికి పౌరాణికోక్త రాత్రి సూక్తము అని పేరు. ఈ యొక్క రాత్రి సూక్తాన్ని పూర్తి సంస్కృత శ్లోకాలతో గత పారాయణ వీడియోలో చెప్పుకోవడం జరిగింది, మొట్టమొదటి అధ్యాయ పారాయణ వీడియోలో. కావున ఎవరైనా ఈ స్తోత్రాన్ని వినాలనుకుంటే అందులో వినవచ్చు. ఆ విధంగా బ్రహ్మదేవుడు అమ్మవారిని స్తుతించగా మహావిష్ణువుని విడిచిపెట్టి ఆ యోగమాయ బయటకు వచ్చింది. వచ్చి బ్రహ్మదేవుడికి ప్రత్యక్షమైంది. ఎప్పుడైతే యోగమాయ మహావిష్ణువుని విడిచిపెట్టిందో అప్పుడు మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేచాడు. లేవగానే ఎదురుగా బ్రహ్మదేవుణ్ణి ఇబ్బంది పెట్టడానికి సిద్ధంగా ఉన్నటువంటి, ఇబ్బంది పెడుతూ ఉన్నటువంటి మధుకైటభులనిద్దరినీ కూడా చూశాడు. చూసి మధుకైటభులతో యుద్ధానికి దిగాడు. ఆ విధంగా మధుకైటభులకి మహావిష్ణువుకి ఇద్దరికీ కూడా ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది. 5 వర్ష సహస్రాణి బాహుప్రహరణో విభు. 5000 సంవత్సరాలు వీళ్ళిద్దరికీ కూడా యుద్ధం జరిగింది. అప్పుడు మహావిష్ణువు అన్నాడు, మీరు ఇద్దరు, నేను ఒక్కణ్ణి. మీరిద్దరూ కూడా ఒకడు యుద్ధం చేస్తూ ఉంటే ఒకడు విశ్రాంతి తీసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా మీ ఇద్దరికీ కూడా విశ్రాంతి దొరుకుతూ ఉన్నది. కానీ నేను ఒక్కడే అస్సలు ఆపకుండా యుద్ధం చేస్తూనే ఉన్నాను, అవిశ్రాంతంగా యుద్ధం చేస్తూనే ఉన్నాను. కావున నాకు విశ్రాంతి కావాలి అని అన్నాడు. అప్పుడు మధుకైటభులిద్దరూ కూడా సరే కొంతసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ యుద్ధానికి రా అని చెప్పారు. అప్పుడు మహావిష్ణువు కాసేపు విశ్రాంతి తీసుకున్నాడు. ఈ విశ్రాంతి సమయంలో మహావిష్ణువు ఏం చేశాడు, అమ్మవారిని ధ్యానించాడు. మహాపురుషులు విశ్రాంతి అని అంటే కనుక విశ్రాంతి సమయంలో కూడా లోక కళ్యాణం గురించే ఆలోచిస్తూ ఉంటారు. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఆ విధంగా విరామ సమయంలో మహావిష్ణువు అమ్మవారిని ధ్యానించాడు. అమ్మవారు ప్రత్యక్షమై మధుకైటభ సంహారానికి సంబంధించినటువంటి ఒక ఉపాయాన్ని, రహస్యాన్ని మహావిష్ణువుకి చెప్పింది. అప్పుడు వెంటనే మళ్ళీ మహావిష్ణువు
యుద్ధానికి వచ్చేశాడు. ఈసారి యుద్ధానికి వస్తూనే మధుకైటభుల్ని ఒక్క దెబ్బతో కింద పడేశాడు. అప్పుడు మహావిష్ణువు మధుకైటభులతో అన్నాడు, ఓ మధుకైటభులారా, నేను ఇప్పటి వరకు ఎంతో మంది రాక్షసులతో యుద్ధం చేసి సంహరించాను. కానీ వాళ్ళెవ్వరికీ లేనటువంటి గొప్పదనం మీకే ఉన్నది. మీరు చాలా గొప్పగా 5,000 సంవత్సరాల పాటు యుద్ధం చేశారు. కావున నేను మీ ఇద్దరి పట్ల కూడా ప్రసన్నుణ్ణయ్యాను. ఏదైనా ఒక వరం కోరుకోండి, ఇస్తాను అని మహావిష్ణువు మధుకైటభులతో అన్నాడు. అప్పుడు మధుకైటభులిద్దరూ కూడా మహావిష్ణువుతో అన్నారు, అహంకారపూరితులై గర్వమదాంధులై ఈ విధంగా పలికారు, నువ్వు మాకివ్వడం ఏమిటి వరం? మేమే నీకిస్తాము, వరం కోరుకో. నువ్వు ఇచ్చేవాడివి, మేము తీసుకునేవాళ్ళమా? కాదు, మేమే ఇస్తాము, నువ్వే వరం కోరుకో అని వాళ్ళిద్దరూ అన్నారు. మహావిష్ణువు ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాడు. అయితే కనుక మీరు నా చేతిలో మరణించాలి, ఇదే నేను కోరుకునే వరం అన్నాడు మహావిష్ణువు. మధుకైటభులు ఆశ్చర్యపోయారు, కంగుతున్నారు, ఊహించనే లేదు. మళ్ళీ తెప్పరిల్లి తేరుకుని ఈ విధంగా పలికారు, అలాగే నీకు మేము ఈ యొక్క వరాన్ని ఇస్తూ ఉన్నాము. నీ చేతిలో మేము తప్పక మరణిస్తాం, కానీ నీరు లేని చోట మాత్రమే మమ్మల్ని సంహరించాలి అని కోరుకున్నారు. అప్పుడు మహావిష్ణువు ఆలోచించి తన యొక్క శరీరాన్ని భారీగా పెంచేసి తన యొక్క తొడల పైన ఈ మధుకైటభులు అనే ఇద్దరు రాక్షసుల్ని కూడా పడుకోబెట్టుకున్నాడు. అంటే వాళ్ళ యొక్క ఇద్దరి శిరస్సులు కూడా తన తొడపైన పెట్టి తన సుదర్శన చక్రంతో సంహరించేశాడు. ఈ విధంగా మాయోపాయం చేత మహావిష్ణువు మధుకైటభుల్నిద్దరినీ కూడా సంహరించాడు. ఇందులో మనకు 2 సందేహాలు వస్తాయి. అందులో మొట్టమొదటి సందేహం ఏమిటి అనంటే, స్త్రీ పురుషుల కలయిక వల్ల జీవుడు పుడతాడు, కానీ ఈ విధంగా మహావిష్ణువు యొక్క చెవులలో ఉండేటటువంటి మలిన పదార్థం నుండి పుట్టడం ఏమిటి అని. కానీ శాస్త్రీయంగా చూసినప్పటికీ కూడా స్వేదజములు అని జీవులు ఉంటాయి, చెమట నుండి లేదా మలిన పదార్థాల నుండి పుట్టేవి. ఈ విషయాన్ని ఛాందోగ్యోపనిషత్తు కూడా చెప్తుంది, మనందరికీ కూడా తెలుసు. వ్యర్థ పదార్థాల నుండి కూడా జీవులు పుడతాయి. అదేవిధంగా మహావిష్ణువు చెవిలో ఉన్నటువంటి ఆ గుబిలి నుండి వీళ్ళిద్దరూ పుట్టారు. ఇది పూర్తిగా శాస్త్రీయమే అని మనం చెప్పుకోవలసి ఉంటుంది. అలా పుట్టినటువంటి మధుకైటభుల్ని మాయోపాయం చేత మహావిష్ణువు సంహరించాడు. ఇక్కడ మనకు వచ్చేటటువంటి 2వ సందేహం ఏమిటి అనంటే, బాధపడ్డదేమో బ్రహ్మదేవుడు, కష్టపడ్డది మహావిష్ణువు, సంహరించబడ్డది మధుకైటభులు. ఇందులో అమ్మవారి యొక్క ఘనత ఏమిటి అనంటే కనుక మహావిష్ణువుకి మధుకైటభుల్ని ఎలా సంహరించాలి అనే ఉపాయాన్ని అమ్మవారే చెప్పింది. అక్కడ మనకు అమ్మవారి యొక్క మహత్తు కనిపిస్తూ ఉంటుంది. అంతేకాక మహావిష్ణువుని ఆవరించి ఉన్నటువంటి యోగమాయ అమ్మవారి యొక్క అంశయే కాబట్టి ఆమె బయటకు రావడం వల్ల మాత్రమే మహావిష్ణువు నిద్ర లేచాడు. బ్రహ్మదేవుడు స్తుతించింది కూడా ఆ అమ్మవారినే. ఈ విధంగా ఈ యొక్క కథలో పూర్తిగా మధుకైటభ సంహారంలో మనకు పూర్తిగా కనిపించేది అమ్మవారి యొక్క అనుగ్రహం తప్ప వేరు కాదు. కావున అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని మనం పొందినట్లయితే అన్ని కష్టాల నుండి కూడా బయటపడతాము. భక్తి ముఖ్యం, శ్రద్ధ ముఖ్యం, అలాగే శౌచం ముఖ్యం. తప్పక ఇవన్నీ పాటిస్తూ అమ్మవారికి పూజ చేసుకున్నా సరే, పారాయణ చేసుకున్నా సరే, హోమం చేసుకున్నా సరే, కనీసం అమ్మవారి యొక్క కథ విన్నా సరే మనకు ఆయా ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. మనం 2వ అధ్యాయంతో మళ్ళీ కలుద్దాము. స్వస్తి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కింద కామెంట్ల రూపంలో తెలియజేయండి.